న్యూస్ చూస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించగా ఆయన హీరోగా, సపోర్టర్గా, అదేవిధంగా కమెడియన్గా ఇలా అనేక పాత్రలు ఆయన వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలికిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన అప్పట్లో చాలా మంది హీరోయిన్లకు ఉండేది. అది నిజం కూడా. అంటే జయసుధ, జయప్రద మొదలుకొని సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించిన వారే. ఇప్పటికీ టాప్ హీరోయిన్స్ అంటే గుర్తుకు వచ్చే వాళ్ళ పేర్లు కూడా వారివే. పంతొమ్మిది వందల 42 మే 23న కృష్ణా జిల్లా పమిడికొల్లలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయమైన చంద్రమోహన్ తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలకు కూడా పోటీనిచ్చాయి. చంద్రమోహన్ దాదాపు ప్రతి టాప్ హీరోయిన్తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేక మంది. ఆయన సినిమాల్లో ఆయనే హీరో, ఆయనే కమెడియన్. అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా, స్టార్ కమెడియన్గా డబుల్ షేడ్స్లో పాపులారిటీ తెచ్చుకున్నారు. సుమారు 175 చిత్రాల్లో హీరోగా నటించారు. मीडिया वाले ఇక అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఇచ్చిన ఆడతా పాడతా చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉన్నారు. కానీ 4 తెలుగుగా తెరపైకి కనిపించడం లేదు చంద్రమోహన్. ఇంటి దగ్గరే ఉంటూ ప్రశాంతమైన జీవితం గడిపేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. ఆయన చెయ్యి మంచిదని, ఆయన చేత్తో రూపాయి తీసుకుని ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభప్రదమని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ విధంగా ఇవ్వడం మొదలుపెట్టి 100 కోట్ల దాకా పోగొట్టుకున్నానని ఒక సందర్భంలో చంద్రమోహనే చెప్పుకొచ్చారు. అదే ముందు పోకురా మీరే పడుతుంది ఏంటి మీద తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలో నటించారు. హీరోగా, సపోర్ట్ క్యారెక్టర్లో, కమెడియన్గా ఇలా అనేక పాత్రలు ఆయన వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. అదే ముందు పోకురా మీరే పడుతుంది ఏంటి మీద తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలికిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన అప్పట్లో చాలా మంది హీరోయిన్లలో ఉండేది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలుకొని సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించిన వారే. ఇప్పటికీ టాప్ హీరోయిన్స్ అంటే గుర్తుకు వచ్చే పేర్లు కూడా వారివే. అదే ముందు పోకురా మీరే పడుతుంది ఏంటి మీద ఇక 1942 మే 23న కృష్ణా జిల్లా
పమిడి ముక్కలలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932 సినిమాలకు పైగా నటించిన చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో తెలుగు ప్రజల మనసులలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన చంద్రమోహన్ తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలకు కూడా పోటీనిచ్చాయి. చంద్రమోహన్ దాదాపు ప్రతి టాప్ హీరోయిన్తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేక మంది. ఆయన సినిమాల్లో ఆయనే హీరో, ఆయనే కమెడియన్. అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా, స్టార్ కమెడియన్గా డబుల్ షేడ్స్తో పాపులారిటీ తెచ్చుకున్నారు. సుమారు 175 చిత్రాల్లో హీరోగా నటించారు. అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇస్తూ వచ్చినా ఆడతా పాడతా చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉన్నారు. కానీ 4 తెరపై కనిపించడం లేదు చంద్రమోహన్. ఇంటి దగ్గరే ఉంటూ ప్రశాంతమైన జీవితం గడిపేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. ఆయన చెయ్యి మంచిదని, ఆయన చేతితో రూపాయి తీసుకుని ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభప్రదమని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ విధంగా ఇవ్వడం మొదలుపెట్టి 100 కోట్ల దాకా పోగొట్టుకున్నానని ఒక సందర్భంలో చంద్రమోహనే చెప్పుకొచ్చారు. ఇవాళ ఉదయం శ్రీ చంద్రమోహన్ గారి మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాం. ఎందుకంటే వారు కుటుంబంతో మాకున్న అవినాభావ సంబంధం చాలా చెప్పలేనిది. ఎందుకంటే మేమందరం చెన్నైలో పక్కపక్కనే ఇళ్లలో ఉండేవాళ్ళం. మేము, చంద్రమోహన్ గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారు, వీళ్ళందరూ. అలాగే ఆయన కుటుంబంతో మాకు చాలా మంచి అనుబంధం ఉండేది. అదే కాకుండా మా పూర్ణోదయ సంస్థలో వచ్చిన చిత్రాల్లో చాలా కీలకమైన పాత్రలు, చాలా ఇప్పటికీ మరుపురాని పాత్రలు ఆయన ధరించారు. అంటే మా నాన్నగారు భాగస్వామిగా చేసిన సిరిసిరిమవ్వ కానివ్వండి, దాంట్లో ఆయన చేసిన నటనకు చాలా ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడులో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసి తమిళ చిత్రాలు కూడా ఎన్నో ఆయన చేయవలసి అవకాశాలు వచ్చింది దాంట్లో. అలాగే నెక్స్ట్ శంకరాభరణంలో నిర్మలం గారి కొడుకు బామ్మగారు మనవాడి కింద కాముడు పాత్ర, అన్నవరంలో ఆ సీన్స్ అయినాయి. ఇప్పటికీ ఎవరైనా అన్నవరం వెళ్తే ఆ సీన్స్ మర్చిపోవడం అనేది ఉండదు. అంత గొప్ప పాత్ర అది. అలాగే నెక్స్ట్ తాయారమ్మ బంగారీలో ఒక హీరో పాత్ర, అది కూడా మంచి పాత్రే. సో ఇలా మాకు తీసిన పూర్ణోదయ సంస్థలో మా నాన్నగారు ఏడు నాగేశ్వరరావు తీసిన 3 చిత్రాల్లో ఆయన చాలా మంచి పాత్రలు నటించారు. ఎప్పటికీ మరుపురాని పాత్రలు. అదే కాకుండా ఆయన వ్యక్తిగా మాకందరికీ బాగా దగ్గర, చాలా చాలా మంచి మనిషి, చాలా ఫ్రాంక్ గా ఉంటాడు. అది చాలా మందికి నచ్చదు ఆయనలో. చాలా ఫ్రాంక్, అన్ని ఫ్రాంక్ గా మాట్లాడతాడు ఆయన. చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, సింప్లిసిటీ, ప్రొడ్యూసర్స్ కి ఫ్రెండ్లీ యాక్టర్. అంత మంచి నటుడికి రీప్లేస్మెంట్ అనేది నాకు తెలిసి లేదు. ఎందుకంటే ఆయన అన్ని రకాల పాత్రలు అంత బాగా విలక్షణంగా పోషించగల నటుడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవాళ ఉదయం అదే ముందు పోకురా మీదే పడుతుంది ఏంటి ఆయన మీద. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించారు. హీరోగా, సపోర్ట్ క్యారెక్టర్లో, కెమెడియన్గా ఇలా అనేక పాత్రలు ఆయన వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు.
తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలికిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన అప్పట్లో చాలా మంది హీరోయిన్లలో ఉండేది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలుకొని సుహాసిని వరకు అందరూ తొలునాళ్లలో ఆయన పక్కన నటించిన వారే. ఇప్పటికీ టాప్ హీరోయిన్స్ అంటే గుర్తుకు వచ్చే వాళ్ళ పేర్లు కూడా వారివే. मीडिया वाले ఇక 1942 మే 23న కృష్ణా జిల్లా పడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయమైన చంద్రమోహన్ తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలకు కూడా పోటీనిచ్చాయి. అదే ముందు ఊరుకురా మీరే పడతారు ఏంటి మీద చంద్రమోహన్ దాదాపు ప్రతి టాప్ హీరోయిన్తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేక మంది ఉన్నారు. ఆయన సినిమాల్లో ఆయనే హీరో, ఆయనే కెమెడియన్. అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా, స్టార్ కెమెడియన్గా డబుల్ షేడ్స్తో పాపులారిటీ తెచ్చుకున్నారు. సుమారు 175 చిత్రాల్లో హీరోగా నటించారు. मीडिया वाले అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఇచ్చిన అడపదడప చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉన్నారు. కానీ 4 ఏళ్లు తెరపైకి కనిపించలేదు చంద్రమోహన్. ఇంటి దగ్గర ఉంటూ ప్రశాంతమైన జీవితం గడిపేవారు. ఆయన భార్య జలంధ్ర ప్రముఖ రచయిత్రి. ఆయన చెయ్యి మంచిదని, ఆయన చేత్తో ₹1 తీసుకుని ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభప్రదమని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ విధంగా ఇవ్వడం మొదలుపెట్టి 100 కోట్ల దాకా పోగొట్టుకున్నానని ఒక సందర్భంలో చంద్రమోహనే చెప్పుకొచ్చారు.